Hello everyone, welcome to my channel. Today we are discussing about real numbers chapter exercise 1.1 లో third sum. First question చూడండి. Find the LCM and HCF of the following integers by applying the prime factorization method. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అంటే మనం ఫ్యాక్టర్స్గా తీసుకునే ప్రతి నెంబరు కూడా మనకి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ చూస్తే 12, 15 అండ్ 21 వచ్చాయి మనకి. ఈ 3 నెంబర్స్కి మనం ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా చూద్దాం. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. ఎందుకు అంటే ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలి, ఇంకేవి కూడా మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్గా రాకూడదు. సో ఇక్కడ 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి వేరే నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్గా వస్తాయి. సో 1 కాకుండా ఇంకేముంటాయో చూద్దాం. 2 టేబుల్లో వస్తుంది, 2 6 రాసుకోవచ్చు. 6 కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు. వచ్చేవన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 6ని ప్రైమ్ నెంబర్గా ఎలా రాసుకోవచ్చు? 2 3 రాసుకుంటే మనకి 6 వస్తుంది. ఇక్కడ 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబర్, ఇక్కడ 2 కూడా మనకి ప్రైమ్ నెంబరే. సో 12కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 × 2 × 3. 12కి 2 × 2 × 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలాగే మనం 15కి చూద్దాం. 15 ప్రైమ్ నెంబర్ కాదు. సో 1 కాకుండా వచ్చేవి 3 5 రాసుకోవచ్చు. ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్, అలాగే 5 కూడా ప్రైమ్ నెంబరే. సో 15కి వచ్చేసి 3 and 5 అనేవి ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 21 కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు. సో 21కి ఫ్యాక్టర్స్ చూస్తే మనం 21ని 3 టేబుల్లో రాయొచ్చు. 3 7 రాసుకోవచ్చు. 3 ప్రైమ్ నెంబర్ అండ్ 7 కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబరే. సో 21కి 3 × 7 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ. మనకిప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21కి కనుక మనం చూస్తే హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ చూడాలంటే మనకి ఇక్కడ కామన్గా ఉన్నవి మాత్రమే మనం తీసుకోవాలి. మూడిట్లోనూ మనకి ఇక్కడ కామన్గా ఉండాలి. మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ఇక్కడ ఒక 3 అండ్ 3. మూడిట్లో 3 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 3. అలాగే ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 12, 15 అండ్ 21. హెచ్సిఎఫ్కి తీసుకోకుండా ఉన్నవి మొత్తం తీసుకుందాం. 2 × 2 × 5 × 7. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్కి తీసుకుందాం. ఇక్కడ × 3. 2 2s are 4, 4 5s are 20, 27s are 140, 143s are 420. సో మనకి ఇక్కడ ఎల్సిఎం వాల్యూ అనేది 420 వచ్చింది ఫస్ట్ సమ్కి. 12 × 15 × 21కి హెచ్సిఎఫ్ వాల్యూ అనేది 3 వచ్చింది. అలాగే ఎల్సిఎం వాల్యూ అనేది మనకి ఇక్కడ 420 వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ చూస్తే మనకి ఇక్కడ 17, 23 అండ్ 29 ఇచ్చారు. చూడండి, 17, 23 అండ్ 29. ఇక్కడ చూస్తే 17, 23, 29 మూడు కూడా ప్రైమ్ నెంబర్సే. సో వాటికి ఇట్ సెల్ఫ్ అండ్ 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. అంటే ఇక్కడ 17కి చూస్తే 1 × 17, 23కి 1 × 23, 29కి 1 × 29. ఇక్కడ మనకి కామన్గా ఉన్నది ఓన్లీ 1 మాత్రమే కామన్గా ఉంది. సో ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23 అండ్ 29కి కనుక రాస్తే కామన్గా ఉన్నది మనకి ఇక్కడ 1 మాత్రమే. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసి 1. అలాగే ఎల్సిఎం ఆఫ్ 17, 23 అండ్ 29కి కనుక మనం రాస్తే 17 × 23 × 29. దీనికి వాల్యూ వస్తే దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి 1339 వస్తుంది. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ 17 × 23 × 29 మనకున్న నెంబర్స్. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 17 × 23, 3 7s are 21, 1 వేసుకుందాం. 3 1s are 3, 3 + 2 5, 2 7s are 14, 4 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వస్తుంది. 2 1s are 2 + 1 3, 1 5 + 4 9 3. అంటే ఇక్కడ మనకి
దీని నుంచి వాల్యూ ఏమొచ్చింది 319 ఇంటూ 29 ఉంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 9 1 * 9, 9 9 * 81, 8 అలాగే ఉంటుంది. 9 3 వచ్చేసి మనకి ఇక్కడ 27. 27 + 8, 27 + 8 అంటే 35 వస్తుంది. 2 1 * 2, 2 9 * 18, 8, 2 3 * 6, 6 + 1 7, 9, 2 + 1 3, 5 + 8 13, 7 + 3 10, 10 + 1 11, 11,339. 11,339 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ కరెక్ట్. సో మనం థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ చూడండి. 8 × 9 × 25. ఇక్కడ ఏది కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. థర్డ్ వచ్చేసి 8 9 and 25. ఫస్ట్ 8కి ఫ్యాక్టర్స్ చూస్తే 2 4s రాసుకోవచ్చు. 4 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని 2 × 2 × 2, 4ని 2 2s రాయవచ్చు. 8కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 2s. 9కి 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 9 అనేది 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోతుంది. సో 3 3s రాసుకోవచ్చు. 9ని 3 3s 9, 3 3 రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్సే. 25 3 టేబుల్లో పోదు, 2 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోతుంది. 5 5s 5 అనేది కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి తీసుకోవచ్చు. 5 5s 25. ఇప్పుడు ఇందులో మనకి ఏది కూడా ఒక నెంబర్ అనేది కామన్గా లేదు హెచ్సిఎఫ్కి. అంటే హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసి మనకి 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 8 9 and 25 వచ్చేసి మనకి ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అలాగే ఎల్సిఎం ఆఫ్ 8 9 and 25కి చూస్తే ఫస్ట్ 3 2s, 2 × 2 × 2 × 2 3s, 3 × 3, 2 5s × 5 × 5, 2 2s 4, 4 2s 8, 8 × 3 3s 9, 5 5s 25, 8 × 9 × 25 వచ్చింది మనకి ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేద్దాం. 8 9s వచ్చేసి మనకి 72, అంటే 72 × 25. దీన్ని సింప్లిఫై చేస్తే 1800 వస్తుంది. ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 72 × 25, 5 2s 10, 5 7s 35, 35 + 1 36, 2 2s 4, 2 7s 14, 0 6 + 1 6 + 4 10, 4 + 3 7, 7 + 1 8, 1 1800 అంటే 1800 మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఇక్కడ. సో ఫస్ట్ సమ్కి మనం హెచ్సిఎఫ్ చూస్తే 1 వచ్చింది. అలాగే ఫస్ట్ సమ్కి హెచ్సిఎఫ్ చూస్తే మనకి ఇక్కడ 3 వచ్చింది. అలాగే ఎల్సిఎం వచ్చేసి 420 వచ్చింది. సెకండ్ సమ్కి 1 వచ్చింది. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం అనేది 11,339 వచ్చింది. అలాగే థర్డ్ సమ్కి హెచ్సిఎఫ్ 1 వచ్చింది. ఎల్సిఎం అనేది 1800 వచ్చింది. సో ఇది మనకి థర్డ్ సమ్ యొక్క 3 సబ్ సమ్స్ సొల్యూషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా వేరే సమ్స్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.